రాబోయే రోజుల్లో తాను కొడితే మామూలుగా ఉండదన్నారు కేసీఆర్. ఇన్ని రోజులుగా తాను మౌనంగా ఉన్నానన్నారు. నిన్న కాంగ్రెస్ వాళ్ళు పోలింగ్ పెడితే మనకే ఎక్కువ ఓటింగ్ వచ్చిందన్నారు కేసీఆర్. ప్రజలు అత్యాశకు పోయిన కాంగ్రెస్ కు ఓటు వేశారన్నారు. భూముల ధరలు అమాంతం పడిపోయాయని, తులం బంగారానికి ఆశపడి కాంగ్రెస్ కు ఓటేశారన్నారు. రాబోయే రోజుల్లో విజయం మనదే అన్నారు కేసీఆర్. రెండిటికి కూడా లక్ష ఎకరాల పైచీలకు వచ్చేటట్టు భూముల ధరలు అమాంతం పడిపోయాయన్నారు కేసీఆర్. అన్ని మప్పులు తొలగిపోయి ఇప్పుడు నిజాలు బయటకు వస్తున్నాయన్నారు. మంచేదో చెడేదో ప్రజలకు తెలుస్తోందన్నారు. తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ మనోడే అని ఏడాది నుంచి సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయన్నారు కేసీఆర్. త్వరలోనే భారీ సభ పెట్టుకుందామన్నారు. గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాటు లేదు కదా. ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి, ఇంకా కథ చూడాలి అని జరుగుతూ ఉంది. కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలి రావాలి. దూరమే ఉండదు. ఆ రకంగా తెలంగాణ శక్తి ఏందో మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి